అనుకున్నదే జరిగింది. ఎట్టకేలకు టీమిండియా ఫైనల్ చేరింది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫోర్లో ఉత్కంఠ పోరులో టీమిండియా 7 పరుగులతో విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. చివరి ఓవర్ వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరులో టీమిండియాదే పై చేయి అయింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన హైడ్రామా జరిగిన మ్యాచ్లో ఫైనల్గా టీమిండియా గెలిచింది. కానీ ఇక్కడే ఒక టెన్షన్ మొదలైంది. సేమ్ 2023 వరల్డ్ కప్ రిపీట్ కానుందా అనేది అనుమానం వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఇప్పటికీ మర్చిపోలేని మెమొరీ ఏదైనా ఉందంటే 2023 వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడిపోవడమే. అది జరిగి 3 years అవుతున్నా ఇంకా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అదొక పీడకలలా మిగిలే ఉంటుంది. 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఈడెన్ గార్డెన్స్లో తలపడింది. అప్పుడు సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 2026 T20లోనూ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ సేమ్ గ్రౌండ్లో జరిగింది. ఇప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్ న్యూజిలాండ్ ఇండియా మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అది కూడా వాకెండే స్టేడియంలో జరిగింది. అప్పుడు న్యూజిలాండ్ మీద ఇండియా గెలిచింది. 2026లో కూడా ఇండియా ఇంగ్లాండ్ మధ్య వాకెండే గ్రౌండ్లో మ్యాచ్ జరిగింది. ఇప్పుడు కూడా ఇండియానే గెలిచింది. మొత్తం యాజ్ ఇట్ ఈస్గా 2023 వరల్డ్ కప్ 2026 వరల్డ్ కప్కు సింక్ అవుతుంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అహ్మదాబాద్లో జరిగింది. ఆస్ట్రేలియా ఇండియా మీద గెలిచింది. ఇప్పుడు కూడా 2026 ఫైనల్ అదే గ్రౌండ్లో జరుగుతుంది. మరి ప్రతి క్రికెట్ ఫ్యాన్ ఆందోళనలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సేమ్ 2023 వరల్డ్ కప్ రిపీట్ అవుతుందా అనేది టెన్షన్లో ఉంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ రిపీట్ అవుతుందా లేదా ఆందోళనను టీమిండియా బ్రేక్ చేస్తుందా లేదో చూడాలి. భారత్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్లో జరిగే T20 ప్రపంచ కప్ ఫైనల్ ఎర్రమట్టి పిచ్పై నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ను నల్లమట్టి పిచ్పై ఆడిన భారత్కు భారీ షాక్ తగిలిందని చెప్పచ్చు. ఇక ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చిన వాకెండే స్టేడియంలో ఎర్రమట్టి పిచ్పై ఆడి విజయాన్ని అందుకుంది టీమిండియా. ఇప్పుడు కూడా అహ్మదాబాద్లోనూ ఇదే ట్రాక్పై ఆడాలని టీమిండియా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్లో టీమిండియా గెలవాలని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.